దళిత క్రైస్తవ మహాసభలో జడా శ్రవణ్ కుమార్ మరియు రావణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక లాడ్జీ సెంటర్లో ఉన్న జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాదె మాట్లాడారు. దళిత క్రైస్తవులను పవన్ కళ్యాణ్పై రెచ్చగొట్టే విధంగా జడా శ్రవణ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. జడా శ్రవణ్ లాంటి నలుగురు పెయిడ్ ఆర్టిస్టులే పవన్ కళ్యాణ్ను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఊడిగం చేయటానికి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మరలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము కూడా కోసి కారం పెట్టడం మాకు తెలుసునని హెచ్చరించారు. మీరు పెట్టుకున్నదేంటి? పవన్ కళ్యాణ్ గారు ఊసెందుకు వచ్చింది దాంట్లో? నువ్వు దళితుల గురించి మాట్లాడు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడు, ఇంకోటి గురించి మాట్లాడు. మేధావి కదా నువ్వు. నీకు నువ్వు అనుకున్నావు కదా అభినవ్ అంబేద్కర్ అని. అనుకున్నప్పుడు నువ్వేం చెప్పాలి? అంబేద్కర్ గారు ప్రజలకు ఏం చెప్పాడు నువ్వేం చెప్తున్నారు? ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి సోదరులా. మిమ్మల్ని వ్యాపార వస్తువుగా వాడుకుంటున్నాడు, రెచ్చగొడుతున్నాడు. చూశారు కదా నేను సభలో అంతా కూడా. మీరందరూ కూడా కదిలిరండి. మన దళితులు అన్ని పార్టీలు ఉన్నారు కదా రాష్ట్రంలో. అన్ని పార్టీల్లో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా. ఏ లీడర్ పార్టీ ఇతను? అర్థం చేసుకోండి ఒకసారి. ఏ లీడర్ పార్టీ ఇతను? ఏ లీడర్ కూడా వచ్చి మీరు నా కోసం చచ్చిపోండి, మీరు నా కోసం నరకండి, మీరు నా కోసం వాడిని తిట్టండి అని చెప్పే పరిస్థితి కాదా ప్రజాస్వామ్యంలో? ఓ పక్కన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తావు, ఓ పక్కన అంబేద్కర్ గారిని ఉల్లంఘిస్తావు, ఒక పక్కన సంబంధం లేకుండా తిట్ల పోరాడు. ఎవరికి రావు తిట్లు ఈ రాష్ట్రంలో? పిల్లాడు కూడా తిడతాడు వాళ్ళ. నేను కూడా ఇవాళ వాస్తవంగా ప్రెస్ మీట్ పెడతానంటే వాళ్ళిద్దరిని తిడతానని ప్రజలు అనుకుంటారు ఇవాళ. కానీ అది కాదు మా నైజం. రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఇవాళ. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఒకసారి దళిత సోదరులు అర్థం చేసుకోండి. ఏ రోజైనా మేము మాట్లాడామా ఎవరి గురించైనా? ఎస్, సనాతన ధర్మం అంటే మేము ఆ ధర్మంలో ఉన్నాం కాబట్టి మేము అది పాటిస్తున్నాం. వద్దని చెప్పామా? ఇదిగో నా పక్కన కిషోర్ ఉన్నాడు, చర్చికి వెళ్తాడు. ఇద్దరు ఆ పక్కన ఉన్నాడు, హిందూ టెంపుల్కి వెళ్తారు. నాకు నచ్చిన టెంపుల్ నేను వెళ్తా. మేమందరం కూర్చొని మాట్లాడుతుంది కదా. ఏమన్నా వద్దని చెప్పా ఎవరన్నా? ఇక్కడ చర్చి తీసేయాలని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా? మసీదులు కూర్చోమని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా? మీరు చేస్తున్న పనులు శ్రవణ్ కుమార్ గారు ఒక్కసారి వెనక్కి తిరిగి నువ్వు చదువుకున్నటువంటి చదువుకు కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలకు కానీ పోలుకుందో లేదు ఒకసారి మీరే అర్థం చేసుకోండి. మనిషిని రెచ్చగొట్టడం పెద్ద విషయం కాదనేది ఎవరు రాదు. దళిత జాతిలో పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులే ఎక్కడైనా చూడండి మీరు. ఇలాంటి 4-5 తప్పితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు అదే చెప్తుంది, వీళ్ళని కొన్ని రాజకీయ పార్టీలు వాడుతున్నాయి. ఈ 4-5 కొన్ని రాజకీయ పార్టీలు వాడి ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, తద్వారా కాపులకి ఈ రాష్ట్రంలో దళితులకి గ్యాప్ పెంచాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అందరిని కలుపుతాడు అనే దాని మీద జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర. అది ఖచ్చితంగా ఆ కుట్రను ఛేదిస్తాం. అతి త్వరలోనే ఈ కుట్రను ఛేదిస్తాము. మేము ఏదైతే అనుకున్నామో ఈ రాష్ట్రంలో అన్ని కులాల కలపని ఖచ్చితంగా కలిపి తిరుగుతాం జనసేన పార్టీ. వాళ్ళైతే వాళ్ళు ఏదో అపోజ్ చేసినట్టున్నారు. అక్కడ దాని మీద కోర్టులకు పోయారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, కోర్టులు డిసైడ్ చేసి వాళ్ళు కొట్టుకుంటున్నారు. దానికి మేము ఏం చెప్తామంటే అదే, ఏ ఇష్యూకి ఆ ఇష్యూగానే చూడండి. ఒక పర్టికులర్ ఇష్యూగా మాకేమన్నా జరిగితే నా వరకే కాదంటే సరే ఓకే. నా కులంకి అంతా ఎందుకు వస్తుంది, నా మతంకి అంతా ఎందుకు వస్తుంది? నేను తప్పుడు పని చేస్తే, నేను మంచి చేస్తే 10 మంది మెచ్చుకుంటారు. తప్పుడు పని చేసినప్పుడు కులాల మతం రాకూడదు కదా. అట్లా ఆ ఊరి ఇష్యూ ఆ ఊరు వరకే చూద్దాము. దాని రాష్ట్రం అంతా ఏం పని? రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి కదా, గుళ్ళు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చలు అన్ని చోట్ల ఉన్నాయి కదా. సో ఏ ఊరి విషయం కనుక ఆ ఊరు వేసి చూడండి. ఇష్యూ బేస్డ్గానే మాట్లాడదాం అనేది జనసేన పార్టీ సిద్ధాంతం. మేము తప్పు జరిగిన తప్పే, ఎవడైనా సరే, నువ్వైనా నేనైనా ఇంకోడైనా ఎవడైనా సరే తప్పే, అది మా సిద్ధాంతం. అర్థం చేసుకుంటున్నాను. దానికి కులాల మతాలు వద్దు. కులాల మతాలు మనం అభివృద్ధి కోరుకుందాం, దానికి చేయమని చెప్తున్నాం తప్పితే ఇలా తన్నుకుని వెనక్కపోవద్దు అనేదే మా ఆలోచన.